హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి మనకి సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 04/2025 మనకి సెక్షన్ కంట్రోలర్ అనేటువంటి ఒక నేమ్ ఆఫ్ ద పోస్ట్ నుండి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది లెవెల్ 6కి సంబంధించినది. దీని యొక్క బేసిక్ పే వచ్చేసరికి 35,400, మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి A2. మనకి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2026 నాటికి 20 నుండి 33 సంవత్సరాలు అయితే ఉండాలా. మొత్తం టోటల్ పోస్ట్ 368. చూసుకున్నట్లయితే సెక్షన్ కంట్రోలర్ యొక్క అప్లికేషన్ డేట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 15వ తారీఖున స్టార్ట్ అయ్యి అక్టోబర్ 14 వరకు కూడా మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ మనకి ఈ యొక్క ఆగస్టు లాస్ట్ అదే 30 లేదా 31లో కానీ లేదా ఈ యొక్క సెప్టెంబర్ 1st వీక్లో కానీ కంపల్సరీగా అయితే ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సెక్షన్ కంట్రోలర్ అనే పోస్ట్ ఏంటంటే టోటల్గా ఒక 4-5 స్టేషన్లకి లేదా 3 స్టేషన్లకి అయితే ఒక కంట్రోలర్ అయితే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇతను ఈ యొక్క పాయింట్స్ మ్యాన్లకు కానీ వీళ్ళందరూ కూడా హెడ్గా అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా సెక్షన్ కంట్రోలర్ కొన్ని సెక్షన్లకు అయితే వీళ్ళైతే హెడ్గా అయితే ఉండడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఈ యొక్క సెక్షన్ కంట్రోలర్ ఈ యొక్క జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మనకైతే ఒక నోటీస్ అయితే మనకి ఆగస్టు 7వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయింది. చూసుకున్నట్లయితే దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఏ యొక్క జోన్కి ఎన్ని పోస్టులు అయితే ఒకసారి అయితే చూద్దాం. చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఈ యొక్క సెక్షనల్ కంట్రోలర్ ఏ యొక్క జోన్కి ఎన్ని పోస్టులు అయితే మనకి రిలీజ్ ఉన్నాయో మనకి ఇక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెంట్రలైజ్ రైల్వే 25, ఈస్ట్ కోస్ట్ రైల్వే 24, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 32, ఈ విధంగా మనకి సౌత్ సెంట్రల్ రైల్వేకి 20, అదేవిధంగా సదరన్ రైల్వేకి 24, అదేవిధంగా సౌత్ వెస్టర్న్ రైల్వేకి ఈ విధంగా మనకైతే ఒక్కొక్క జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో అయితే మనకైతే ఒక ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి పీడిఎఫ్ను కూడా మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఫర్దర్గా పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సిలబస్ ఎలా ఉంటుంది, ఆ యొక్క సిలబస్ అనేది ఏ విధంగా చదవాలా, మనం ఆ యొక్క జాబ్ని అయితే ఎలా అయితే క్రాక్ చేయాలో ఒక వీడియో అయితే చేసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ముందున్నటువంటి ప్రజెంట్ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రజెంట్ దీనికి కూడా సిలబస్ ఎలా ఉంటుందో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే మనం ఒక వీడియో అయితే చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.